హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు టేస్టీ బైట్స్లో మనం ఏం చేసుకోబోతున్నాం మీకు తెలుసా? ఈరోజు అయితే మీ అందరి ముందుకి ఒక మంచి స్నాక్తో అయితే ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? బ్రెడ్ శాండ్విచ్. ఇంకెందుకు ఆలస్యం, చలో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనమైతే ముందుగా హోమ్ మేడ్ మయోనీస్ అయితే తయారు చేసుకుంటున్నాం అనమాట. అందుకని 1 కప్ పాలు, అలాగే 1/2 కప్ ఆయిల్, కొద్దిగా సాల్ట్ని వేసేసి మిక్సీ జార్లో ఇప్పుడు ఆ మొత్తం చక్కగా ఇలా థిక్ పేస్ట్ లాగా అయ్యేలాగైతే చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన టొమాటో, క్యాబేజీ, ఆనియన్స్, చిల్లీ ఫ్లేక్స్, తర్వాత కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని రుచి సరిపడా ఉప్పును కూడా అయితే యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట. మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు అందులో మనకు కావాల్సినంత మయోనీస్ని కూడా యాడ్ చేసేసుకొని, తర్వాత కొద్దిగా టొమాటో సాస్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా అయితే చేసేసుకున్నాం మనం. తర్వాత బ్రెడ్కి బటర్ కానీ లేకపోతే గీ కానీ రాసుకోవచ్చు. మా దగ్గర గీ ఉందనమాట, అందుకని బ్రెడ్కి 2 సైడ్స్ చక్కగా గీ అయితే రాసేసుకొని ముందుగా మనం స్టఫ్ చేసుకున్నాం కదా, అది బ్రెడ్ మధ్యలో పెట్టేసుకొని ఇలా అయితే రెడీగా పెట్టేసుకున్నాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిపైన కూడా కొంచెం గీని యాడ్ చేసేసుకొని ఇలా బ్రెడ్ని టూ సైడ్స్ చక్కగా అయితే కాల్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా? చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి.